ఎందుకు అద్దాలు ఎందుకు? ఎండ బాగా రాత్రిపూట కూడా పెడతారుగా? రాత్రిపూట పెడతలేను. రాత్రిపూట పెడితే కమలసాన్లో అయితే చీకటి నడుచడం ఎండకు ఇట్లా కందు కూతుకుపోతే వీళ్ళందరినీ చూడాలి, నా అక్కయ్యలు అందరినీ చూడాలా. పెట్టిరా అని స్టైల్ ఉంటుంది. డబ్బు ఉన్నది, పవర్ ఉన్నది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బంగారం ఉన్నది, ఎందుకు ఉండకూడదు మేము? రేవంత్ రెడ్డి ఇప్పుడు పిల్లల లెక్క టీ షర్ట్ వేసుకుంటాడు అంటే రేవంత్ రెడ్డి చేయాలా? కాంగ్రెస్ నా కొడుకులే ఏం చేసినగా ఏమేం చేయొద్దు. సామాన్యులము గల్పులా పనిచేసి వచ్చి బతుకుతుంది వచ్చి ఇంత 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళము. మరి రేవంత్ రెడ్డి పెయింటర్కి అంతగానం చెప్తుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎలక్షన్లో అప్పుడేమో బయటకు వచ్చి బాగా తిడతాడు, వినయ్ రెడ్డి అంటున్నాడు. లోపలికి పోయినప్పుడేమో ఒక అప్లికేషన్ పట్టుకొని సార్ అనుకుంటూ వస్తాడు, మన పోలీసులు ఆపిరాయనని. రేవంత్ రెడ్డిని అడుగు, రాకేష్ రెడ్డి అంటే ఎవడు? కాబోయే తెలంగాణ హోంమంత్రి, కాబోయే తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డిని అడుగు. రే రంగా, రే కోమన్పల్లి నీకేం తెలుస్తుందిరా? ఓడిపోతుంది పుట్టినోడవు నువ్వు, ఎన్నిసార్లు ఓడిపోతావురా? సపోర్ట్గా పిల్లల్ని పెంచుకుంటూ ఆర్మూర్లో హైదరాబాద్లో ఏమంటావురా? ఆర్మూర్లో దొంగలాగా అడగకూడదు, దొంగ వేడు లంగలాగా తయారైనావు. శాసనసభ్యుడిని రేవంత్ రెడ్డి ఎంతనో నేనంత బరాబర్. ఆయన ఒక దగ్గర ఓడిపోయినోడు, ఇంతకుముందు కొడంగల్లో ఓడిపోయినోడు. నేను ఒకే 3 నెలల్లో 30,000 ఓట్లతో నీ ప్రజలందరూ ఆదరిస్తే గెలిచిన వాడిని. కాబట్టి అది నా ఒక శాసనసభ్యుడిగా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాను. నా నియోజకవర్గ సంవత్సరంలో 208 అప్లికేషన్లు ఇచ్చాను, తీసుకొచ్చాను. ఈరోజు ఐలాపూర్ హాస్టల్కి గెలిచిన అవన్నీ నేను చెప్పిన అన్నీ మీరు అక్కడ చూడండి, దేంట్లో అసెంబ్లీలో చూడండి. బయట చెప్పడం వేరు. నేను అసెంబ్లీలో అడిగాను, గల్ఫ్ కార్మికులు ఊరికొక 10 మంది బిడ్డలు చచ్చిపోతున్నారు, ఊళ్ళకి శవాలు వస్తున్నాయి, 50 ఏళ్ళ నుంచి ఎవరు అసెంబ్లీ అడిగితే ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నది, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్స్ ఇస్తున్నది. ఐలాపూర్ దళితుల హాస్టల్ అడిగాను, హాస్టల్ కట్టించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు, లేకపోతే రాజీనామా చేస్తాను అది ఇంకా నిలబెట్టుకోవాలి. ముందే చెప్పిన కదా నేను, మళ్ళీ మీకు చెప్పింది అది ముందు. అది చెప్పేది కదా, వాళ్ళు ఇప్పుడు ఇంక 20 ఏళ్ళ దాకా కొడుకులు అట్లే ఉంటారు. ఇద్దరు 20 ఏళ్ళ దాకా అదే అడుగుతుంటారు, నెత్తి పని చేస్తలేదు ఇద్దరికి. నేను క్లియర్గా చెప్పాను, నేను గవర్నమెంట్ కట్టియకపోతే నా అవసరమైతే ఊరికి 10 సొంత ఇల్లు కట్టిస్తాను. గవర్నమెంట్ కొట్లాడినా, తొందర పెట్టినా, రేవంత్ రెడ్డిని మెడలు వంచిన ఫస్ట్ స్పీచ్లోనే నేను చెప్పిన తర్వాతనే అది తొందరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్సెప్ట్ చేసినారు. మీరు అన్ని మోసం చేయకుండ్రి, పేదలను కూడా మోసం చేయకుండా ఇంత పేదోళ్ళకి ఇల్లన్న కట్టుండ్రి. మేము నరేంద్ర మోడీకి చెప్పి సగం డబ్బులు ఇప్పిద్దామంటే మేము ఇప్పించిన ఊరుకు మంద కట్టించాను. హోంమంత్రి ఎట్లా అవుతారు మీరు? ఏ గవర్నమెంట్ వచ్చేది మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ఇంక 20 ఏళ్ళ దాకా ఎక్కడుందండి ఆ కాంగ్రెస్? దొంగల కాంగ్రెస్, దేశద్రోహులు, ధర్మద్రోహులు, దేశ వ్యతిరేక పార్టీ. ఈ ఒక్కసారి అడగండి, 4,000 పెన్షన్ ఇచ్చిండ్రా, తులం బంగారం మెడల్ వేసుకున్నారు దొంగలు. అలా అది కూడా ఎత్తుకుపోయినాడు బస్ స్టాండ్లలో. ఈ ఆశ అట్లా నేననేది ఒకసారి చూడండి, ఒక పార్టీ అధికారం రాకుతందుకు మెయిన్ మేనిఫెస్టో ఉంటుంది. ఏం చెప్పారు? 4,000 పెన్షన్స్. ముఖ్యమంత్రి గారు అంటే అప్పుడున్న ప్రిన్సిపల్ ఒక్క నెల ఆగండి, మహిళలకు 4 అదేమంటారు పెన్షన్ 4,000 పెంచుతాడు. ముసలవ్వలకు మీరు ఓకుని బ్యాంకులకు నేను కొడంకెళ్ళకి పంపిస్తాను. రెండోది 2,500 మౌలులకు ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఏ ముఖం పెట్టుకొని ఇంకా అడుగుతున్నారు 2 ఓట్లలో? ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి మీకు ఏమన్నా రిలేషన్ ఉందా? ఏం లేదు కదా. నా తండ్రి అంటే మీ ఇద్దరు కలిసి ఎప్పుడు మీట్ అవుతుంటారట, మీ ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందట, అక్రమ సంబంధం ఉందట. మీరు సుదర్శన్ రెడ్డి అండ్ వినయ్ రెడ్డి మీరందరూ కలిసి కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. కత్తెరలు ఇప్పుడు మీరు ఆర్మూర్లో ఎక్కువనే అడగండి. అచ్చి నుంచి ఇన్ఛార్జ్ అని ఒక ముసుగుల మోరం కొట్టుడు, ఇసుక అమ్ముకునుడు, లేకపోతే కబ్జాలు చేసుడు అవన్నీ కంట్రోల్ చేయలేక ఇబ్బంది అవుతున్నది. కాబట్టి నేను ఈ కౌన్సిల్ని గెలిపిమంటున్నా. ఈ దొంగలకు భర్తం పట్టాలంటే ఇట్లాంటి చదువుకున్న బిడ్డలు, యువకులు, యువతలు ఉంటేనే మేము ఆర్మూర్ని కాపాడగలుగుతాము. కాబట్టి సుదర్శన్ రెడ్డి ఏంది సీనియర్ శాసనసభ్యుడు, నిజామాబాద్కు ఒక సుమారు మా తండ్రి వయసు, తండ్రిని గౌరవించడం. ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. ఆడు ఓడిపోయాడు, కడుపు నొప్పి, ఆడికి తీరం పడుతుంది. 2 ఏళ్ళే నిద్ర మాత్రం వేసుకుంటాడు. మొన్న చెప్తున్నారు ఇంటి పక్కలు, వీడు పొద్దుగాల పిస తిరుగుతున్నాడు, ఇంటి తిరగాలి. ఏమైందంటే 3 సార్లు ఓడిపోయాడు, మైండ్ పని చేస్తలేదు. అంటే ఏం మాట్లాడుతున్నారా? సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. నువ్వు నీకు చుట్టమైతే ఆడు పొద్దుటూరి, ఈడు పొద్దుటూరి. సుదర్శన్ రెడ్డి గారు పొద్దుటూరి, ఈడు పొద్దుటూరి వినయ్ రెడ్డి. నేను ఎట్లా అవుతా పైడి రాకేష్ రెడ్డిని? మేమేమో వ్యవసాయం చేసుకున్నాం, ఎదుగుద్దా ఓడ్చుకుంటాం, బర్రెపాలు పెట్టుకొని బతికేటోళ్ళం, కాపోళ్ళం. ఏదో ఇంత పేర్లు గమ్మతుంటాయని పెట్టుకున్నాం. వాళ్ళు రెడ్డిలు, పుట్ట ఏలతందుకు పుట్టిన రెడ్డిలు వాళ్ళు. రాకేష్ రెడ్డే కదా మీరు కూడా? అదే చెప్తున్నా, మేమేదో పేరు గమ్మతుంటుంది అని పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు మా అంటే మీకు చెప్తున్నారు నిజంగా కూడా మీరు తెలంగాణ వ్యాప్తంగా తిరగండి, ఏదైతే మమ్మల్ని కమ్మనూరు కాపులు కావచ్చు, గురడి కాపులు కావచ్చు, పెరట్క కాపులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారు, మా మహిళలందరూ తోటలకు వ్యవసాయ పనులు చేస్తారు. పొలాలు వేస్తారు, కలుపులు తీస్తారు, కోతలు, అన్ని వ్యవసాయ పనులు మగవాళ్ళకన్నా బాగా చేస్తారు. మా అంకాపురం అయితే ఇంకా మహిళలు దేశంలోనే ఒక మంచి వ్యవసాయం నెంబర్ 1. కాబట్టి రెడ్డిలు ఎప్పుడు అలా ఆడవాళ్ళు బయటకు రారు. దొరలు, జమీందారులు, దేశ్ముఖులు వాళ్ళు. కాబట్టి దయచేసి సామాన్య కాపులను కాపులు ఉంచండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది పైడి రాకేష్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.